కొందరు లలితా సహస్రనామం చదివినప్పటి నుండి మాకు కష్టాలు మొదలైనాయని చెప్తుంటారు. మరి లలితా సహస్రనామం అందరూ చదవచ్చా? అసలు ఆ పుస్తకం ఎవరైనా తాకవచ్చునా? కోరుకున్న కోరిక నెరవేరాలంటే ఏ విధంగా చదవాలి? పాత రోజులలో లలితా సహస్రనామం కేవలం ఉపదేశం చేస్తే మాత్రమే పఠించాలి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చాలా శక్తివంతమైనది. ఏదైనా బలమైన కోరిక తీరటానికి ఉపదేశం తీసుకొని అక్షరదోషాలు లేకుండా చదవాలి. లలితా సహస్రనామం చాలా పాత పురాణం. ప్రత్యేకంగా ఇది వరకు బ్రాహ్మణ సమాజంలోనే వినపడేది. కానీ ఇప్పుడు ప్రతివారు చదువుతున్నారు. ఆడవాళ్ళు అసలు లలిత చదవకూడదని అనేవారు. లలితా సహస్రనామం శక్తివంతమైనది. సరైన ఉచ్చారణ ఉపదేశంతో చదివినప్పుడే అసలైన శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడే దైవిక శక్తి వెలువడుతుంది. దానివలన సమస్యలని, అకాల మృత్యు భయాల నుండి, కష్టాల నుండి తగ్గుముఖం పడతాయి. పూర్వజన్మలో చేసిన పాపాల వలన మనిషి బాధలు అనుభవిస్తూ ఉంటాడు. వాటి నుండి తేలికపాటి ఉపశమనం లభిస్తుంది. కానీ లలితా సహస్రనామం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చదవరాదు. దేవుని ముందు దీపారాధన వెలిగించి చదువుకోవాలి. ఉదయం 12 లోపల కానీ, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కానీ చదవాలి. తిరుగుతూ, వాకిలి ముందు కూర్చుంటూ చేయకూడదు. ముఖ్యంగా అక్షరదోషాలు ఉండకూడదు. దానివలన అపరాధం కలుగుతుంది. లలితా సహస్రనామం అంటే నామం అనగా పేరు, అంటే అమ్మవారికి ఉన్న పేర్లు అని అర్థం. పేరును సరిగా పిలిస్తేనే పలుకుతారు ఎవరైనా. అలాంటి అమ్మవారి పేరును ఎంత చక్కగా పిలిస్తే అమ్మవారు పలుకుతుంది, మన వైపు చూస్తుందని అర్థం. అమ్మవారిని వర్ణిస్తూ పిలిచే నామాలు లలితా సహస్రనామాలు ఉన్నాయి. అర్థంలో మార్పు రాకుండా చదవాలి. ఎప్పుడైనా ఉపదేశం లేకుండా లలితా సహస్రనామం చదవరాదు. తొందరగా చదివేయాలని, అనుకున్నది జరగాలని గబగబా చదవటం, తప్పులు చదవటం చేయరాదు. దానివలన వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా ఏ అక్షర దోషాలు లేకుండా చదవడం ప్రధానం. కొందరు లలితా సహస్రనామం చదివిన తర్వాతే కష్టాలు ఉన్నాయంటారు. అంటే చదవడంలో కష్టంగా తప్పులు చదివితే మనకి అవే ప్రాప్తిస్తాయని పండితులు సూచిస్తున్నారు.